స్వాతి. నేను శ్రీప్రకాష్ విద్యానికేతన్లో స్టేట్ బోర్డ్ హై స్కూల్ నందు తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. 10వ తరగతిలో 3వ పాఠం శతక మాధుర్యంలో మారద వెంకయ్య గారు రాసినటువంటి 1వ పద్యాన్ని పాడబోతున్నాను. పలుచని నీచమానవుడు పాటి తలంపక నిష్ఠురోక్తులన్ పలుకుచునుండుగాని అతి భాసరుడైన గుణ ప్రపూర్ణుడ పలుకల బల్కపోవడు నిబద్ధిగా నెట్లన వెల్తికొండ తా తొలుకుచునుండుగాని మరి దొల్కునే నిండు ఘటంబు భాస్కరా. మళ్ళీ పాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. పలుచని నీచమానవుడు పాటి దలంపక నిష్ఠురోక్తులన్ పలుకుచునుండుగాని అతి భాసరుడైన గుణ ప్రపూర్ణుడ పలుకల బల్కబోవడు నిబద్ధిగా నెట్లన వెల్తికొండ తా తొలుకుచునుండుగాని మరి దొల్కునే నిండు ఘటంబు భాస్కరా. లోకంలో నీచ మానవులు ఎందరో ఉంటారు. అయితే వారు ఎప్పుడూ కూడా నీచమైనటువంటి మాటలు మాట్లాడతారే తప్ప మంచి మాటలను మాట్లాడరు. సద్గుణములు కలిగినటువంటి వారు అంటే మంచి మనస్సు, మంచి స్వభావం కలిగినటువంటి వారు ఎప్పుడు మంచి మాటలనే మాట్లాడతారు తప్ప కఠినంగా మాట్లాడరు, ఎవరిని నొప్పించేటట్లుగా మాట్లాడరు. పలుచని నీచమానవుడు పాటిదలంపక నిష్ఠురోక్తులన్ పలుకుచునుండుగాని అతి భాసరుడైన గుణ ప్రపూర్ణుడ పలుకల బల్కబోవడు. మళ్ళీ ఏ విధంగా అంటే నిబద్ధిగా నెట్టన వెల్తికొండ తా తొలుకుచునుండుగాని మరి తొల్కున నిండు ఘటంబు భాస్కరా. సూర్య భగవానుడా, పలుచని నీచమానవుడు, బలము లేని నీచమానవుడు, పాటిదలంపక న్యాయం గురించి ఆలోచించక నిష్ఠురోక్తులన్, నిష్ఠురా ప్లస్ ఉక్తులన్, నిష్ఠురోక్తులన్ కఠినమైన మాటలను పలుకచుండును కాని చెప్పుచుండును కాని అతి భాస్కరుడైన బుద్ధిచే ప్రకాశించువాడైన గుణ ప్రపూర్ణుడు మంచి గుణములచే పూర్ణుడైన వాడు అప్పలుకులన్, ఆ ప్లస్ పలుకులన్ అలాంటి మాటలను నిబద్ధిగా నిజంగా పల్కబోవడు మాట్లాడడు. ఎట్లనన్ ఏ విధంగా అంటే వెలికుండా నీరు తక్కువగా ఉన్న కొండ తాను తొలుకుచుండును కాని తొలుకుచూ ఉంటుంది కాని నిండు ఘటంబు నీరు నిండుగా ఉన్న కొండ మరి దొల్కునే తొలుకుతుందా అంటే తొనకదు. దీని యొక్క భావం ఏమిటంటే, భాస్కర వెలితి కొండ తొనుకుతుంది కానీ నీరు నిండుగా ఉన్న కొండ తొనకదు. అలాగే మంచి గుణము లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడుతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలు మాట్లాడడు. ఈ భాస్కర శతకాలు దృష్టాంతాలంకారంలో ఉంటాయి. వాక్యాలు బింబ ప్రతిబింబత్వాన్ని కలిగి ఉంటాయి. ఒక భావాన్ని అర్థం చేసుకోవడానికి మరొక భావాన్ని అర్థంలో చూపించిన విధంగా ఉంటాయి. ఇప్పుడు నీచ మానవులు ఎప్పుడు కఠినమైనటువంటి మాటలను మాట్లాడతారు. సద్గుణములు అంటే మంచి స్వభావం కలిగిన వారు ఎప్పుడు మంచి మాటలనే మాట్లాడతారు అనే భావాన్ని అర్థం చేసుకోవడానికి మరొక భావమైనటువంటి నీరు ఈ వెలితి కొండ తొనుకుతూ ఉంటుంది, నీరు నిండుగా ఉన్నటువంటి కొండ తొనకదు అనే భావాన్ని చెప్పడం జరిగింది. ధన్యవాదములు.